రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా సామర్లకోట పెద్దాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రిలో సురక్షితంగా ప్రసవం అనంతరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ ఇంటికి చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రసవం అనంతరం తల్లి బిడ్డను సురక్షితంగా ఇంటి వద్దకు చేర్చడంతో పాటు అవసరమైన కిట్ను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ పాలనలో కుంటుపడిన వ్యవస్థలను తిరిగి గాడిలోకి పెట్టి ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి కుటుంబానికి, ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ముఖ్యంగా మహిళలు, గర్భిణీలు, తల్లులు, చిన్నారుల ఆరోగ్యం మరియు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, అధికారులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా సామాన్యుల్ని, పేదవారిని దృష్టిలో పెట్టుకుని అన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుడతా ఉంది. దాంట్లో భాగంగా వైద్య రంగానికి పెద్దపీట వేయాలని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆ ఆసుపత్రులందరికీ కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనే నామకరణం చేసి మరి తల్లిని బిడ్డని కూడా క్షేమంగా ఇంటికి చేరవేసే విధంగా మరి ఇటువంటి వెహికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట ఆసుపత్రి వద్ద శాసనసభ్యులు రాజప్ప గారి చేతుల మీదుగా కూడా ఈ వెహికల్ ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఆసుపత్రికి రాజప్ప గారు శాసనసభ్యులుగా 3వ పర్యాయం చేస్తా ఉన్నారు. ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఇటు పెద్దాపురం, ఇటు సామర్లకోట ఆసుపత్రి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. దానికోసం ఈరోజు ఎక్కడ సామర్లకోట నుంచి బయటకు వెళ్లేటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిని వినియోగించుకుని, మరీ ముఖ్యంగా పెద్దాపురం కానీ సామర్లకోట కానీ గైనిక్ చాలా బాగుంది. డాక్టర్స్ కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు, వైద్యం ఉంది, అన్ని రకాల సదుపాయాలు కూడా ఇటు ప్రభుత్వం కల్పిస్తా ఉంది. అలాగే డోనర్స్ కూడా మరి సహాయం ఉండి చాలా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తయారవుతా ఉన్నాయి. చాలా సంతోషం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.